హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడ మొన్న చేశాను కదా ఎండుమిర్చి పప్పు చారు, అది ప్రిపేర్ చేస్తున్న వీడియో అండి ఇది. ఎండుమిర్చి పప్పు చారు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాగే పప్పుచారు గురించి మాట్లాడుకుంటూ మనము ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాము. ఎండుమిర్చి పప్పులో వేశాను, ఒక టమోటా వేశాను, మరి అందులో కావలసినంత పులుపు కావలసినంత చింతపండు వేశాను. అదంతా స్కిప్ చేసేసాను, వీడియో లెంగ్తీగా అయిపోతుందని. అవంతా వేసి 2-3 వెయిట్లు పసుపు కొద్దిగా వేసానండి. 2-3 వెయిట్లు పోనిచ్చిన తర్వాత అంటే ఆపుకోవాలండి. పప్పు కొన్ని ఒక్కొక్కసారి త్వరగా ఉడికిపోతుంది కదా, అలాంటి పప్పు అయితే ఒక్క వెయిట్కే సరిపోతుందండి. మామూలుగా ఉడకంది అయితే 2-3, మరీ మెత్తగా ఉడికిపోతే టేస్ట్ తెలియదండి. అందుకని చెప్తున్నాను. కొద్దిగా ఇదిగా ఉండగానే కొంచెం పప్పు మరీ మెత్తగా అవ్వకముందే మనం ఆపుకోవాలి. ఆపుకొని మెదుపుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఆనియన్స్ వేసి పోపు పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి పోపు కలుపుకోవాలండి. అంటే పప్పుచారు వంపేసినాక తిరగమూతలో ఒక 2 నిమిషాలు ఉడకాలండి. ఉడికే సౌండ్ వచ్చిన తర్వాత, అంటే తెల్లిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుందండి ఆ పప్పుకి. ఇక్కడ దాని జతకి అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతోంది కదండి. చాలామందికి బాధ వేస్తుంది. అమాయకులందరూ ప్రాణాలు కోల్పోతారు. ఎన్నో రకాలుగా యుద్ధ సమస్యలు వస్తున్నాయి. అయినా మన అణువణువులో కూడా అన్ని జరుగుతూ ఉన్నా సరే, మన అణువణువులో కూడా భారతదేశము జై హింద్ అని గట్టిగా అరవాలనిపిస్తోంది కదా. పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళి మనము జై భారత్ జై ఇండియా అని గట్టిగా కేకలు పెట్టాలని రక్తం ఉప్పొంగిపోతోంది కదండి ప్రతి ఒక్కరికి. అవునంటారా కాదంటారా? మన వాళ్ళు ఎంత మంచిగా పోయినా సరే వాళ్ళు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు కదా. మంచిగా ఎంతకాలం ఉంటారు? అమాయకులైన వాళ్ళని ఎంతమంది ప్రాణాలు తీసేశారు. వాళ్ళు అడిగి చంపారు అని చెప్తున్నారు వీడియోల్లో. చూసిన వాళ్ళైతే, అక్కడ ఉన్న వాళ్ళైతే చూసుంటారు, మనం వార్తల్లో వినడమే కదా. అయితే అంత దారుణంగా పెళ్ళైన పిల్లల్ని, కొత్త జంటల్ని, పెద్ద వయసు ఉండే వాళ్ళని, మిడిల్ అంటే మధ్య వయసు ఉండే వాళ్ళని, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టి చిన్న పిల్లల్ని కూడా వణికిపోయేలా చేశారు కదా. మరి అలాంటి దారుణాలంతా వాళ్ళు చేస్తున్నారంటే క్షమించడం కూడా తప్పే అవుతుంది. మనం చనువిచ్చినట్లు అవుతుంది అని మన ప్రధానమంత్రి గారు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అని మనందరికీ కూడా రక్తం ఉప్పొంగిపోతుంది కదండి. మనమే గెలవాలి, గెలుస్తాం కూడా అనే దృఢ నమ్మకం మనందరికీ వచ్చేసింది కదా. అయితే దేశాన్ని రక్షించే దేశ సైనికులు, దేశ పౌరులు ఎంతమంది మనందరి చుట్టూ ఉన్నారు, ఎంతమంది మనందరి క్షేమం కోసం పోరాడుతున్నారు అనేది మనం మంచిగా గుర్తించాలండి. ఇక్కడైతే పప్పు వెయిట్ పోనిచ్చిన తర్వాత అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. అరటికాయ ఫ్రైకి ఆయిల్ వేసాను, మినపప్పు వేసానండి, కొద్దిగా జీలకర్ర వేసాను. వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసాను. ఈ యుద్ధం గురించి మాట్లాడదామని వ్లాగ్ పెట్టానండి. కూరలు చేస్తూ మీతో మాట్లాడదామని, అంటే కూరలు చూపెడుతూ. ఇదైతే చాలా కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోతుందండి పప్పుచారుకి. ఎండుమిర్చి పప్పుచారుకి ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనమందరము ఈరోజు ఇక్కడ 3 పూట్ల కడుపు నిండా తింటున్నాము, హాయిగా నిద్రపోగలుగుతున్నాము అంటే మన భారతదేశం, మన ఇండియా గెలవడానికి ఎంతమంది త్యాగమూర్తులు, స్త్రీమూర్తులు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. 2 చూపించారు కదా కమాండర్స్ని. వాళ్ళని చూస్తుంటే వాళ్ళలో నేను కూడా
ఉన్నాను, నా రక్తం కూడా వాళ్ళకు ధారబోయాలి అనేంత దేశభక్తి ఉప్పొంగుతోందండి. అంటే వాళ్ళు కూడా శ్రమ పడాలి, వాళ్ళు విజయాన్ని పొందాలి. స్త్రీలైనా సరే వాళ్ళ పాత్ర ఎంత గొప్పది కదా. స్త్రీలు ఇంట్లో ఉండి వండుకొని తినేదానికే సమస్యలతో పోరాడుతున్నాము, వాళ్ళైతే దేశ రక్షణకు పోరాడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఇండియా అని గట్టిగా అరవాలనిపిస్తోంది. ప్రతి ఒక్క బిడ్డ జతలో జై ఇండియా జై ఇండియా అని అరుస్తున్నారండి పిల్లలు, వీధుల్లో ఆడుకునే పిల్లలు కూడా. వాళ్ళకేం తెలుస్తుందో ఏమో, నాకైతే ఆ చిన్న పిల్లలు మాట్లాడుతుంటేనే దేశభక్తి గురించిన మాటలు, వాళ్ళకి తెలియని మాటలు అవన్నీ మాట్లాడుతుంటే నాకు లేచి నిలబడి చకచక వెళ్ళి తొంగి చూస్తున్నానండి వీధిలో ఏ పిల్లలు అరుస్తున్నారు ఈ విధంగా అని. అంతగా దేశభక్తి చిన్న పిల్లల్లో కూడా ఇమిడిపోయింది అంటే మన దేశానికి ఎంత గర్వకారణమండి. ప్రతి ఒక్కరూ ఇండియా గెలవాలి, ఇండియా ఎప్పుడు కూడా ఓడిపోకూడదు అనేది నినాదాలతో తెలియచేస్తున్నారు. పండు ముసలి వాళ్ళు కూడా నమస్కారాలతో వాళ్ళ మద్దతు తెలియచేస్తున్నారు. ఎంత సంతోషం వేస్తుందో కదా. అందరము ఒకటవ్వాల్సినటువంటి ఈ సమయంలో అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నా సరే వాటన్నింటినీ లెక్క చేయకుండా మొత్తం అందరి దృష్టి మన దేశంలో, మన ఇండియానే కాదండి, మొత్తం భారతదేశ పక్కన పెడితే ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఇండియా వైపు దృష్టి సారించేశారు కదా. అంటే దృష్టి ఇండియా వైపు మళ్ళేసింది అందరి దృష్టి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అనేక రకాలుగా వాళ్ళు కూడా వీక్షిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మనందరము కూడా మన ఇండియా ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలబడుతుందండి. ఎందుకు అంటే ఇండియాలో సకల దేవతల యొక్క పుణ్యభూమి, జన్మించిన పుణ్యభూమి, అలాగే భగవంతుని యొక్క జన్మస్థానం కూడా ఈ భారతదేశమే, ఈ ఇండియానే. కాబట్టి ఇండియా ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదండి. ఓటమి అనే అంచుల దాకా కూడా మన దేశం వెళ్ళదు అనేది మనకు గర్వకారణం. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే